హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా అల్లు అర్జున్ గారి కేసు ఎంత హాట్ టాపిక్ అయిందంటే నేషనల్ వైడ్గా దాని గురించి అందరూ చర్చించుకున్నారు. అవునండి. అందులో ఉన్న మెయిన్ విషయం అంటే జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే సార్, ఒక రోజులోనే అరెస్ట్ చేయడం, ఒక రోజులోనే బెయిల్ రావడం, ఒక రోజులోనే జైలుకి తీసుకెళ్ళడం, రిలీజ్ చేయడం, ఇదంతా కూడా సాధారణంగా నిజంగా ఇంతకుముందు జరుగుతుందా సార్, లేదంటే బాగా హై క్వాలిఫైడ్ కేసు కాబట్టి ఆ విషయంలోనే జరిగిందంటారా? అవునండి. చాలా మందికి చాలా మంది నన్ను కూడా అడిగారు. అదేంటి అది నాన్ వెరిబుల్ సెక్షన్ అన్నారు. అందులో బిఎన్ఎస్ సెక్షన్స్ 118, 105 ఇవన్నీ కూడా అబౌట్ 10 years నేరాలు కదా. ఒక కామన్ మ్యాన్ని అరెస్ట్ చేస్తే ఏంటి అతని పరిస్థితి ఏంటి? కామన్ మ్యాన్ అరెస్ట్ చేశారనుకోండి, అతను రెగ్యులర్ బెయిల్. అసలు కామన్ మ్యాన్ అరెస్ట్ చేస్తే ప్రొసీజర్ ఎట్లుంటుందంటే, నువ్వు ఉదాహరణ జానీ మాస్టర్ మనం తీసుకుందాం. మీకు తెలియదు ఏమన్నా, అంతా తెలిసిందే. మామూలుగా ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో అతను రిమాండ్ రిపోర్టు మాకు రిమాండ్ చేస్తారు. వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. 14 days తర్వాత వాళ్ళకి జ్యుడిషియల్గా మళ్ళీ ఇంకోటి వాయిదా పడుతుంది. సో 14 days రిమాండ్ అనేది కామన్ ఉంటుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి అతను జైలుకి తీసుకెళ్తారు. ఈ 14 daysలో మేము బెయిల్ వేస్తాం. బెయిల్ వేసినప్పుడు ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఎలాగో రిజెక్ట్ అవుతుంది, సెకండ్ బెయిల్ పిటిషన్ ఎలాగో రిజెక్ట్ అవుతుంది. ఓకేనండి. తర్వాత ఈ 3కో 4కో ఇస్తారు, లేదంటే హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో ఇస్తారు. అది మామూలుగా ఉండేది. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి అబౌట్ 7 years నేరాలు అంటే 10 years నేరాలకు ఏదైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా అతను 1 month నుంచి 2 months వరకు జైల్లో ఉండాల్సింది. నేను ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు చాలామంది మిత్రులు అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. అది ప్రొసీజర్ అని చెప్పాను నేను. ఆయన విషయాన్ని కాదు, లీగల్ ప్రొసీజర్. చాలా దీంట్లో ఏం జరిగిందంటే, జనరల్గా అల్లు అర్జున్ గారు సంబంధించి ఎప్పుడైతే ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఈయన అరెస్టు ఎప్పుడైతే ఉందో శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు కదా, అంతకు ముందే వీళ్ళు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో ఏమైందంటే, జడ్జి గారు ఆ రోజు వాయిదా ఇచ్చారు. సో అంటే జనరల్గా ఏంటంటే సైమల్టేనియస్గా ఆయన అరెస్ట్ అయిన రోజు, అలాగే క్వాష్ పిటిషన్ వాయిదా రోజు కూడా అది ఆ రోజే ఉంది. మాకేంటంటే జనరల్గా ఏదైనా ఉన్నప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేస్తాం మేము. నేను ఎమర్జెన్సీ ఉంటే మధ్యాహ్నం లంచ్ మోషన్ మూవ్ చేస్తుంటాం అనమాట. ఇంకా ఎమర్జెన్సీ ఉంటే హౌస్ మోషన్ అని మూవ్ చేస్తుంటాం. సో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ అడ్వకేట్స్ ఏంటంటే మంచి లంచ్ మోషన్లో అది మెన్షన్ చేసుకొని లంచ్ మోషన్ మూవ్ చేసుకొని ఏదైతే క్వాష్ పిటిషన్ ఆల్రెడీ ముందు ఫైల్ చేశారు కదా, అరెస్ట్కి ముందే క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఫైల్ చేసింది కాదు. సో అరెస్ట్ ముందే క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్, ఇప్పుడు ఈయనకు వచ్చింది బెయిల్ కాదు, పర్మనెంట్ బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్. చాలామంది అనుకుంటున్నారు ఏదో బెయిల్ వచ్చేసింది నేను బయటకు వచ్చాను కదండి. మధ్యంతర బెయిల్ మాత్రమే, అంటే టెంపరీగా తాత్కాలిక బెయిల్ అంటారు దీన్ని. అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు అనమాట. కోర్టుకున్న విచక్షణ అధికారాలు అదొకటి. సో ఆ సందర్భంలో కోర్టు డిస్క్రిషన్ పవర్ను బట్టి ఇందులో ఇతను నేరస్తుడా కాదా, ఇతని యొక్క ఫాల్ట్ ఎంతవరకు ఉంది లేదా అని దాన్ని కోర్టు వారు విచారించి ఆ కోర్టు వారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు అంటాం మనం. ఆ సందర్భంలో ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాని మధ్యంతర బెయిల్, అది మళ్ళీ జనవరి 4 వరకు ఉన్నట్టుంది నాకు తెలిసి. సో ఇన్ని రోజులు మామూలుగా ఆయన బెయిల్ మీద ఉంటారు. తర్వాత మళ్ళీ చెప్పలేము, కోర్టు వారు ఓకే అనుకుంటేనే ఎక్స్టెన్షన్ చేయొచ్చు బెయిల్ని, లేదు అనుకుంటే మళ్ళీ యథావిధిగా అరెస్ట్ చేయమని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మధ్యంతర బెయిల్, అది ఇంటరిమ్ బెయిల్ అంటారు. సో అది ఆ విధంగా బెయిల్ ప్రొసీజర్ ఉంటుంది. బెయిల్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఒక వ్యక్తి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ అనే భావించాలి మనం. ఆయన అంటే ఆయన ఇంకా ఏదో ఒక ఎక్విటల్ కాదు, ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ మాత్రమే, ఒక నిందితుడు మాత్రమే. ఓకేనండి. సో అతను ఏదో ఈ కేసు నుంచి బయటపడినట్టు కాదు. బయటపడినప్పుడు అదంతా ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు కోర్టు వారు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మాత్రమే అతను బయటపడతాడు. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే బెయిల్ అనేది చెప్పలేము, రద్దు అవ్వచ్చు లేదంటే కంటిన్యూ అవ్వచ్చు. అదే జనవరి 4వ తారీఖు తర్వాత. సో అదండి బెయిల్ ప్రొసీజర్ ఆ విధంగా ఉంటుంది. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో నేను గత 2 రోజులుగా కొన్ని కమెంట్స్ చూస్తున్నాను సార్. అంటే దానికి మీనింగ్ నాకు కూడా తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒకళ్ళ ప్రాణం పోయింది, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అవునండి. ఖచ్చితంగా అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం వల్ల జరిగింది అని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలా అనుకుంటే అసలు సినిమా తీయడం వల్ల జరిగిందని సినిమా ప్రొడ్యూసర్లు వేయాలి, హీరోయిన్ కూడా వచ్చింది కాబట్టి హీరోయిన్ వేయాలి. అసలు అక్కడ థియేటర్ కట్టకుండా ఉంటే థియేటర్ కూడా అట్లా చూసుకుంటే పోతే ప్రతిదీ రీజన్ అవుతుంది కదా సార్. అల్లు అర్జున్ గారిని ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది అంటారు? అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిని టార్గెట్ కాదండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు సంజయ్ థియేటర్ మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. మా ఇల్లు అక్కడే. అంటే నేను చెప్తాను, చిన్న థియేటర్, ఎప్పటి నుంచో ఉంది, చాలా సంవత్సరాల తరబడి ఉంది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు సంజయ్ థియేటర్ ఇలా ఏదైనా క్రాస్లో ఉంటుంది, క్రాస్ రోడ్లో ఉంటుంది. అది అవును, అది చాలా కంజెస్టెడ్ ఏరియా అండి. మీరు వెళ్తే చూసుకొని ఎంక్వైరీ చేసుకోండి. చిన్న రోడ్లు, బ్రిడ్జి లేదు, ఫ్లైఓవర్ లేదు, ఇంకా చిన్నగా అయిపోయింది. ఎస్, అది బావర్చి ఆపోజిట్. అవును. సో బ్రిడ్జి కట్టిన సందర్భంలో పెద్ద బ్రిడ్జి ఉంది, మళ్ళీ ఇంకోటి మెట్రో బ్రిడ్జి ఉంది, 2 బ్రిడ్జిలు ఉన్నాయి అక్కడ. సో దానివల్ల ఏమైందంటే ఆ రోడ్డు కంజెస్టెడ్ అయింది, కార్లు కూడా తిరగంటే కష్టం, మీరు అలా తిరుగుకొని రావాలి, చాలా కష్టం. సో అక్కడ ఏంటంటే పోలీసు వారు ముందే చెప్పారు, వీళ్ళు సంజయ్ థియేటర్ వాళ్ళు చెప్పారు, ఇట్లా
ఇలా ప్రోగ్రామ్ ఉంది, హీరో వచ్చారని ఆ లెటర్ ఏదో ఈ మధ్య చూశాను, నిన్న మొన్న చూశాను. పెట్టినప్పుడు పోలీసు వారు చెప్పారు, అక్కడ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, తొక్కిసలాట అవుతుంది, ఎందుకంటే మేము అక్కడ రక్షణ కల్పించలేము. విశాలమైన మైదానం కాదు కదండి, కంజెస్టెడ్ ఏరియా కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైందంటే సంధ్యా థియేటర్ సినిమా చూస్తానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే, ఈ హీరో గారిని చూస్తానికి వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. దానివల్ల క్రౌడ్ అయింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఉదాహరణకి గేట్లు ఉన్నాయి అనుకోండి, ఈయన సైలెంట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి గేట్లు వేసేసుకుంటే ఎవరికి తెలియదు కదా. ఒక రోడ్డు మీద ఎవరైనా సడన్ గా చూసిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. నేనైనా మీరైనా సహజంగా ఒక హీరో మన కళ్ళ ముందు ఇలా వెళ్తున్నాడు అనుకోండి, మన కళ్ళ ముందు హీరో ఇట్లా వెళ్తుంటే మనకి ఏమనిపిస్తుంది, అరే హీరో అంటే చూస్తాం. మీకు విషయం అయితే నేను ఆ రోజు అదే టైంలో యాదృచ్ఛికంగా మన బంజారీస్ ఆఫీస్ నుంచి మన నల్లకుంట ఆఫీస్కి వెళ్తాను. అదే టైంలో నేను వెళ్తున్నా, ఫ్లైఓవర్ మీద కార్లో వెళ్తున్నా కారు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఫస్ట్ టైం నేను చూడటం, అంత స్టీల్ బ్రిడ్జ్ అంటారు కదా, ఇదే స్టీల్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అవటం ఏంట్రా బాబు అని చెప్పి కారు ఏంట్రా అని ఆ పిల్లలు అక్కడ ఎవరు అడిగితే అల్లు అర్జున్ వచ్చాడు పైనుంచి తొంగి చూస్తున్నారు. ఒరే పడిపోతారా బాబు అని నేను అన్నా. అంటే పైనుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే అక్కడ ఏమైందంటే ఒక హీరో వచ్చినప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఏంటి రివాజ్ ఏంటి, జనరల్గా జరిగేది ఏంటి అని సినిమాకి వచ్చినప్పుడు మీరైనా నేనైనా ఏం చేస్తాం, సరాసరి లోపలికి వెళ్ళిపోతాం, గేట్లు వేసేసుకున్నాం, లోపల సినిమా చూసుకున్నాం, మళ్ళీ దాంట్లో బయటకు వచ్చేస్తాం. అలాగా కాకుండా మీరు థియేటర్ అక్కడ పెట్టుకుని ఇక్కడి నుంచి పైకి ఎక్కేసి కారు లోపల సన్ రూఫ్లోంచి బయటకు వచ్చేసి అందరికి అభివాదం చేసుకుంటే తెలియనోడు కూడా ఎగబడతారు కదా. అర్థమవుతుందా సార్? అక్కడ టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారు, కారు ఆపి బళ్ళు ఆపి అందరూ చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది, జనాభా ఒకరికి 10 మందికి 100 మంది 200 మంది తయారవుతుంది. ఇప్పుడు సమస్య ఎక్కడైంది, ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం ఆమె టిక్కెట్ కొన్న వ్యక్తి, ఆమె టిక్కెట్ తీసుకున్నారు, ఆమె రోడ్డు మీద పోయే వ్యక్తి కాదు. ఆమె సినిమా థియేటర్ కోసం పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు ఈయన రావడంతో ఆ సినిమా థియేటర్ లోపలికి, యాక్చువల్లీ సినిమా థియేటర్ లోపలికి బయట ఉన్న వ్యక్తులు కూడా ఎంటర్ అయిపోయారు కదండి. ఇప్పుడు ప్రాబ్లం అది. ఇప్పుడు సినిమా థియేటర్ ఎట్లుండాలి, టిక్కెట్ ఉన్న లోపల ప్రవేశపెడతారు, అట్లా టిక్కెట్ లేనివాడు వాడు వీడు అందరూ మొత్తం జనాభా మొత్తం కలిపి లోపలికి వచ్చేసారు. ఏంతో పాటు సెక్యూరిటీ ఫోర్సు, బౌన్సర్సు, వాళ్ళకున్న సెక్యూరిటీలు, వాళ్ళని చుట్టానికి కొంతమంది, వీళ్ళని చుట్టానికి వాళ్ళు, ఆల్రెడీ వీళ్ళు లెక్కేసుకుని 800 మంది ఒకేసారి వచ్చినప్పుడు ఆ ఎరుకు గేట్లో ఉండగానే ఆటోమేటిక్ పాపం ఆమె వెళ్ళటం, ఆమె కొంచెం పక్కన రావాల్సిందేమో మరి. అంతకుముందు వీడియో చూస్తే పోలీసులు పక్కన ఉంది మరి ఆమె. తర్వాత లోపల ఎంటర్ అయిందేమో. ఆమె కూడా ఒకవేళ అంటే నేను అనుకుంటున్నాను, ఆమె కూడా ఈయన సార్ని అల్లు అర్జున్ గారిని చూడాలనుకుని ఒక లోపల బయలుదేరిందో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. రెప్పపాట్లం జరిగింది అదంతా. సడన్గా వెళ్ళటం, జనాభా ఒకళ్ళు తొక్కిసలాట, మరి దానివల్ల స్టాంపేడ్ అయిందో మరి ఆమె ఊపిరి అందలేదో ఏదో జరిగింది. సో ఇక్కడ సమస్య పోలీసు వారు అనేది ఏంటి, వాళ్ళ వాదన చెప్తాను, మనం అయితే కళ్ళతో చూసింది కాదు కదా. వాళ్ళ వాదన ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సైలెంట్గా లోపలికి వచ్చేసి జస్ట్ గేట్లు వేసేసి టిక్కెట్ ఉన్న వాళ్ళతో పాటు ఈయన సినిమా చూస్తే ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన పర్మిషన్ లేకుండా అనాథరైజేషన్గా ర్యాలీ లాగా వచ్చేసి జనాభాతో అందరికీ అభివాదం చేసుకుంటా, హాయ్ అని చెప్పుకుంటా సినిమా థియేటర్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం అయింది. అలా సినిమా థియేటర్ వెళ్ళకుండా ఆయన స్ట్రైట్గా నడుచుకుంటా మన నల్లకొండ వైపు విఎస్టీ వైపు వచ్చేసాడు అనుకోండి, అందరూ అట్లా వచ్చేవాళ్ళు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. అని అట్లా కాదు, డైరెక్ట్గా ఆయన టార్గెట్ ఇలా తెలిసిపోయింది. అల్లు అర్జున్ ఆయన ఇట్లా వచ్చాడు, ఓహో ఈయన సినిమా థియేటర్లోకి వెళ్తున్నాడు అని చెప్పి వీళ్ళ టార్గెట్ తెలిసింది. ఆయన టార్గెట్ తెలిసినప్పుడు ఈ జనాభా మొత్తం ఏం చేశారు, ఆయనతో పాటు వెనక్కి వెళ్ళారు. అక్కడ టార్గెట్ ఎండ్ అయిపోయింది. అలా కాకుండా ఆయన స్ట్రైట్కి వెళ్ళిపోయారు, అది యూటర్న్ చేసుకుంటూ వచ్చేస్తే జనాభా కాసేపు ఫాలో అవుతారు, వెనక్కి మర్చిపోతారు. ఈ జనాభా అంతా వెళ్ళి ఎక్కడ జామ్ అయ్యారు. ఇప్పుడు వాటర్ అంతా అక్కడెక్కడ ఇక్కడ వాటర్ అక్కడ వాటర్ అంతా కలిపి అక్కడ డౌన్లో ఎట్లా జామ్ అయిందో ఈ జనాభా ప్రజలందరూ ఇటు ఉండేవాళ్ళు, ఈ సందులో ఉండేవాళ్ళు, ఈ సందులో ఉండేది, ఈ సందులో ఉండేది, ఇటు ఉండేవాళ్ళు, ఇటు ఉండాలి, 4 రోడ్ల కూడల్లో ఉండేవాళ్ళు అంతా కలిపి ఎక్కడ జామ్ అయ్యారు, థియేటర్లో జామ్ అయ్యారు. దానివల్ల ఇంత ప్రాబ్లం అయింది. అది పోలీసు వాళ్ళు చెప్పే వాదన. సార్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో అది మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? అంటే క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే అండి, సెక్షన్ 482 సిఆర్పిసి కింద. సో దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే తన పైన ఎఫ్ఐఆర్ కొట్టివేయమని చెప్పి కోర్టును వేడుకుంటారు. మేము కూడా చాలా కేసులు ఫైల్ చేసాం. ఈ రోజు కూడా నేను ఒకటి తయారు చేశాను క్వాష్ పిటిషన్, ఇందాక తయారు చేసాను, దాంట్లో ఉంది. సో మేము కూడా క్వాష్ పిటిషన్ రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం. ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు జరిగినాయి, దీన్ని విచారించి సమగ్రంగా విచారించి నా పైన ఉన్న కేసుని కొట్టేయండి క్వాష్ అని చెప్పడాన్ని క్వాష్ పిటిషన్ అంటాం. అది ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసం హైకోర్టులో ఫైల్ చేసేదాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. కింది కోర్టులో ఉండదు, దాని లైట్ కింది కోర్టులో వేసేదాన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. అది దాని ప్రొసీజర్ వేరు. హైకోర్టులో చేసేదాన్ని క్వాష్ పిటిషన్ అని అంటారు. సో ఇదే సిచ్యువేషన్లో ఎవరన్నా ఒక సామాన్య ప్రజలు ఎవరన్నా ఉండి వాళ్ళు నిజంగా జైలుకి వెళ్తే నిజంగానే ఒక రోజులో క్వాట్ పిటిషన్ ఓకే అయ్యి బెయిల్తో బయటకు వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే హై ప్రొఫైల్ వల్లే అల్లు అర్జున్ గారు బయటికి రావడం జరిగిందంటారా? అంటే హై ప్రొఫైలు కారణం అనేది ఒక పక్కన పెడితే జనరల్గా నిజం చెప్పాలంటే ఈరోజు న్యాయం అనేది డబ్బు ఉన్న వాళ్ళకే న్యాయం అండి. విద్య వైద్యం
న్యాయం 3 కూడా అదేనండి. ఎందుకు అంటే ఒక్కొక్క సీనియర్లు మేము చూస్తాం సుప్రీంకోర్టులో ఒక్కొక్క సీనియర్లు ఉంటారు. వాళ్ళు లక్షల్లో కాదు కోట్లలో తీసుకుంటారు ఫీజు అనేది. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వేరుంటాయి. సో వాళ్ళ స్ట్రాటజీ వేరుంటుంది. సో న్యాయం అనేది ప్రజల్లో నిజం చెప్పాలంటే ఈరోజు దొరకట్లేదండి. అంటే ఆర్థికపరమైన సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా అంటే అది క్వెషన్ మార్కే. $1 మిలియన్ ప్రశ్నే. కాకపోతే ఎవరు చేసినా కూడా ఇప్పుడు అంతా కార్పొరేట్ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు మేము కూడా చూస్తుంటే మాది కూడా అంతా కార్పొరేట్ స్థాయి. మా మెయింటెనెన్స్ అంతా ఉంటుంది ఒకటి. సో పేదవాడికి న్యాయం జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సత్వర న్యాయం అనేది లేట్ అవుతుంది భారతదేశంలో ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక ఒక పేదవాడికిను ఒక ఉన్నవాడికి తేడా ఏంటంటే పేదవాడు మంచి క్వాలిఫైడ్ ఉన్న అడ్వకేట్స్ని కానీ అలాగే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే అవకాశం ఫీజు ఇచ్చి వాళ్ళ దగ్గర సర్వీస్ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఒక కామన్ మ్యాన్ అన్నాలంటే అంత ఫీజులు చెల్లించుకోలేని స్థితి ఇబ్బంది ఉంది ఈరోజు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, షారుఖ్ ఖాన్ పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి డ్రగ్స్ కేసులు ఎదుర్కొన్నాడు. ఎఫిషియెంట్ అడ్వకేట్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాదించడానికి ఎఫిషియెంట్ అడ్వకేట్, టాప్ మోస్ట్ అడ్వకేట్, వాళ్ళ ఫీజు లక్షల్లోనే ఉంటుంది. ఫీజు పర్ డే ఎంత ఉంటుంది లేదా అవర్స్లో ఉంటుంది. మీరు సుప్రీంకోర్టులో ఎవరిదైనా చూసుకోండి, హరీష్ సాల్వే కానీ ఇలాంటి చూసినా లక్షల్లో కోట్లలో ఉంటుంది ఫీజులు. సో అది అంటే కామన్ మ్యాన్కి న్యాయం అందుబాటులో లేదు అనేది నా ఉద్దేశం ఒకటి. రెండోది మీరు డబ్బుంటే మీరు కూడా ఎవరైనా న్యాయవాదం పెట్టుకోవచ్చు. రెండు సరే కొన్ని సందర్భాల్లో గతంలో ఈ క్వాష్ మధ్యంతర బెయిల్స్ ఎవరైనా పొందలేదంటే పొందుతూనే ఉంటారు. ఈ రోజు కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి అది మనకు మీడియా పరంగా తెలియదు అంతే. సార్ ఫైనల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ వచ్చి 4 వీక్స్ ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి ఓకే. 4 వీక్స్ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారిని రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంటుందా? దానికి కౌంటర్గా వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ గారి తరపున వాదించే న్యాయవాది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఆయన బయటకు రావడానికి అవకాశం ఉంటుందంట? అంటే ఒకటండి, ఇప్పుడు 4వ తారీఖు ఏం జరిగింది చూడాలి. ఒకవేళ కోర్టు వారు ఓకే ఇంటరిమ్ బెయిల్ ఇచ్చాం కాబట్టి మేము మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఉంటుంది. అది కోర్టు డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ మరి ఇప్పుడు వీళ్ళు పోలీసు వారు ఏదో తయారు చేస్తున్నారు కదా, దాని ఆ లోపల హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి నెక్స్ట్. సార్ ఇప్పుడు ఎవరైతే కేసులో రేవతి అనే ఒక వ్యక్తి చనిపోయారో ఆమె భర్త కూడా కేసులో అల్లు అర్జున్ గారి పేరు ఎక్కడ రాయలేదు, నేను కూడా కేసు వెనక్కి తీసుకుంటాను అంటున్నారు. సో నిజంగా ఆయన కేసు వెనక్కి తీసుకుంటే ఈ కేసు నిలబడడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? అలా ఉండదండి. ఇది నిజం చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ఇక మర్డర్ కేసు కింద లెక్కే. ఒక మనిషి చనిపోతే ఆ కేసు ఆయన ఎట్లా విత్డ్రా చేసుకుంటాడండి? ఒకవేళ చేసుకున్నా కూడా కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకు ఒక చట్టం ఉందండి. చట్ట ప్రకారం ఒక బిఎన్ఎస్ లేదా ఐపీసీ అనేది మనకు ఉంటుంది. దాని ప్రకారం నేరం చేసినప్పుడు ఎవరైనా నేరం చేయాల్సిందే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో మనం దొంగతనం చేసి తూచి అయిపోయింది, నేను నీ డబ్బులు నీకు రిటర్న్ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో మీరు నేను దొంగతనానికి పోయినాం, దొంగతనం కాదు మామూలుగా వెళ్ళిన కదా, ఆ ఫోన్ నేను దొంగతనం చేసి అరే తూచి అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తాను. ఫోన్ ఇచ్చినంత మాత్రాన అక్కడ మధ్య అయినప్పుడు నేరం చేసినట్టు కాదు కదా, ఖచ్చితంగా నేరం చేసినట్టే కదా. అంతేగాని ఫోన్ ఇచ్చేసాడండి వదిలేండి అంటే కుదరదు. చట్టం అనేది ఒకటి ఉంటుంది. అంతేగాని నేను విత్డ్రా చేసుకుంటానండి అంటే విత్డ్రా చేసుకుంటా అంటే అంత నీ ఇష్టం కాదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఇప్పుడు నిందితులు అనేవాళ్ళు కంపల్సరీ ట్రయల్ చేయాల్సిందే. వాళ్ళు ట్రయల్లో ఒకవేళ హాస్టల్ కనుక అది ఏంటనేది నెక్స్ట్ ప్రొసీజర్. అంతేగాని ఆయన కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన అది ఏమి ఉండదు. ఖచ్చితంగా అక్కడ జరిగింది, ఒక మనిషి చనిపోయారు కదండి. సో దానికి ఒక చట్టం ఉంది. చట్ట ప్రకారంగా అక్కడ శిక్ష ఎవరైనా సరే ఎదుర్కోవాల్సింది. అంతే తప్ప ఆయన విత్డ్రా చేసుకుంటారంటే కుదరదు. ఒకవేళ విత్డ్రా చేసుకున్నా కూడా చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఈ రోజు కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, సంధ్య థియేటర్ని కూడా క్లోజ్ చేసేస్తామంటున్నారు. అంటే నిజంగానే కోర్టుకి ఒక థియేటర్ని క్లోజ్ చేసే అంటే అధికారం హక్కు ఉందండి ఖచ్చితంగా. సంధ్య థియేటర్నే కాదు, ఎవరిది ఏదైనా క్లోజ్ చేసే అధికారం పోలీసు వారికి ఉంటుంది, అధికారులకి ఉంటుంది. జనరల్గా ఏంటంటే దీనికి సంబంధించి సినిమా థియేటర్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. మరి ఏదో షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చినట్టున్నారు, దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు. ఒకవేళ రిప్లై సాటిస్ఫాక్షన్ కాకపోతే సీజ్ చేయొచ్చు. వాళ్ళకి అధికారం అయితే ఉంది. అధికారులకు అధికారం ఉంటుంది కదండి. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లో మనం చూసాం, కొన్ని రెస్టారెంట్లో ఏదో బల్లులు వచ్చినాయి అని ఏదో చూసాం, ఏదో రెస్టారెంట్ అది అంతమంది క్లోజ్ చేసేసారు కదా. మా ఆల్ఫా కేఫ్లో 4 ఎవరో చనిపోయారు, ఒక ఏదో జరిగింది, క్లోజ్ చేశారు కదా. సో కొన్ని షాపింగ్ మాల్స్ కూడా క్లోజ్ చేశారు కొన్ని సందర్భాల్లో, అవునా కదా. అధికారులకు ఉన్న రైట్ అది. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళు ఎట్లయినా యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, మీకు కూడా ఏమన్నా క్వెరీస్ ఉంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారి ఫోన్ నెంబర్ కింద ఇవ్వడం జరుగుతుంది. సార్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సార్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.